మీరు చూస్తూనే ఉన్నారు, జానీ మాస్టర్ కూడా ఇలాగే జరిగింది పాపం. ఆయన మీద కూడా కేసు పెట్టేసి అప్పటిదాకా అతనితో క్లోజ్ గా ఉండి బిడ్డను కనాలనుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి సడన్ గా ఇలాగా రేప్ కేసు పెట్టేసి ఈవిడతో కంపేర్ చేయడానికి. ఎందుకంటే ఆవిడ మోటివ్ ఇది కాదు, ఎక్స్టార్షన్ అనేది ఆవిడ మోటివ్ కాదు. ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆవిడ అంటే ట్రాక్ రికార్డ్ కానీ ఇట్లా పెట్టిన కేసులు కానీ మంచి అమ్మాయి అన్నట్టుగానే విన్నాను నేను. ఎక్కడైనా కూడా అమ్మాయి గురించి చాలా మంచి అమ్మాయినే విన్నాను. కాకపోతే ఇది వాళ్ళ లిటరలీ ఎలా అంటే వాళ్ళ ఆ అమ్మాయి చాలా చిన్న ఏజ్లో వచ్చినప్పుడు తన కెరీర్లో ఎదగాలనుకొని జానీ మాస్టర్ సపోర్ట్ తీసుకుంది. సరే తర్వాత కొన్నాళ్ళ పరిచయం ప్రేమగా మారింది, కొన్నాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. బట్ కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆవిడకి రెక్కలు వచ్చినప్పుడు ఆవిడ ఈయనకి 42 ఏళ్ళు నాకు 22 ఏళ్ళు, సో గ్యాప్ ఉంది, రేపు ఫ్యూచర్లో కలిసి ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని అనుకుందేమో. సో విడిపోదాం అనుకుని సరే వద్దు మాస్టర్ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా వద్దు అన్నట్టుగా చెప్పినట్టు సమాచారం మనకి కొంత అంటే బయట తెలుస్తున్నది. సో ఆయన మరి డీప్గా వెళ్ళిపోయి నేను అలా ఎలా నువ్వు ఉన్ననాళ్ళు అంటే నువ్వు నిచ్చెన ఎక్కడానికి నన్ను వాడుకొని ఇవాళ సడన్గా నన్ను వదిలేసి ఎట్లా వెళ్తావు అంటే అట్లా కాదు మాస్టర్, మీకు పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఏదో అలా చెప్పుకుంటే ఇవన్నీ అప్పుడు ఆలోచించుకోలేదా, ఇవన్నీ మాట పెరగడం తర్వాత ఏదైనా సరే నన్ను వదిలేసి నా మనాన్ని బతుకుతాను, నాకు వద్దు అనుకునే స్టేజ్లో ఆయన ఇంకా ఆయన ఫ్యాన్స్ లేకపోతే ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆవిడని కొన్ని మాట్లాడినాము, ఈవిడికి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళని అన్నాము, ఇలా ఇవన్నీ జరిగి ఇంకా గొడవ పెద్దదవడం. బట్ బేసికలీ ఆవిడ ఇంటెన్షన్ ఇలా ఇల్లు కొట్టేయడము లేకపోతే ఆస్తులు కొట్టేయడము అలాంటివి కాదు. బట్ ఆవిడ వద్దు నాకు చాలు అనుకుంది. సరే వద్దు అనుకుంటే ఏదో ఒకటి సెటిల్ చేసుకుని ఎవరి పాటు వాళ్ళు ఉంటే అయిపోయేది. అది కొంచెం పీకి పాకాన్ని పట్టడం వల్ల ఫస్టే పోలీస్ స్టేషన్కి రాలా, సినీ పెద్దల దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్ళారు ఆ సినిమా షూటింగ్లో. తర్వాత అక్కడ కొన్ని చోట్ల పెట్టినా ఎక్కడ కూడా తేలట్లేదు. ఫైనల్గా ఈ కమిటీ దగ్గరికి వచ్చారు. సో అక్కడ వాళ్ళకి సమర్పించిన ఆధారాలను బట్టి వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్న టైంలో మరి ఎక్కడ పోయినా కూడా ఇంకేం తేలట్లేదని ఆవిడ డైరెక్ట్గా ఇంకా మరి కొంతమంది ఆవిడని ప్రోద్బలంతో ఆవిడ పోలీస్ కేసు పెట్టేటప్పుడు కూడా ఆవిడ అనుకోలేదు ఇంత పెద్ద పెద్ద సెక్షన్లు, పోక్సోలు, 376 ఇవన్నీ పెడతారు, ఏదో కేసు పెడతారు, రేపు ఫ్యూచర్లో నాకే ఏదైనా జానీ మాస్టర్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన నా జోలికి రాకుండా ఉంటే సరిపోతుంది అనుకునే దూరంలోనే ఆవిడ వెళ్ళింది. బట్ ఆవిడ రాసిన కంప్లైంట్ లేకపోతే ఇంకోటి మొత్తానికి ఫైనల్గా అది బ్లో అప్ అయిపోయింది. సో తర్వాత ఆవిడకే భయం వేసినట్టుగా తెలుస్తుంది, అంటే ఇంత పెద్దది అయిపోతుందని నేను అనుకోలేదు, ఇప్పుడు ఇంత పెట్టేశారు, ఎట్లా రేపు నన్ను తిట్టుకుంటారు లేకపోతే ఏదైనా అనుకుంటారు. ఆల్రెడీ కొంతమంది తిట్టడం మొదలెట్టేశారు, సి కళ్యాణ్, నటి కుమార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా చేస్తారు, ఉన్ననాళ్ళు ఉండి ఇట్లా చేస్తారు మొదలైపోయింది. అంటే ఇంకొకటి కూడా ఏమంటుందంటే రేపు ఎవరైనా పని ఇచ్చినా కూడా రేపు వాడి మీద కూడా కేసు పెడుతుందేమో. సో ఇలాంటి టెన్షన్స్ వల్ల వాళ్ళకి పని రాకుండా పోతుందనే ఇది కూడా ఉంది. బట్ ఏదేమైనా అంటే ఒక అడల్ట్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి మన యాక్షన్స్కి. మీరు కేసు పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు వేరే పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టారని చెప్పి మీకు అనిపిస్తే వాళ్ళు బెదిరిస్తారు, కొంతమంది ఇది చేస్తారా, ఎట్లా తీసుకుంటావు, ఇప్పుడు తీసుకుంటే ఏదో నీ మీద కేసు పెడతారా, ఇలా రకరకాలు చెప్పచ్చు. బట్ నీ వల్ల ఒక ఫ్యామిలీ చితికిపోతుంది అని కళ్ళ ముందు తెలుస్తున్నప్పుడు అది నువ్వు ఆపాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది భయపడో లేకపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళి దాక్కుని అసలు ఎవరికి మీడియాకి కనబడకుండా లేకపోతే ఎక్కడికి యాక్సెసిబుల్ కాకుండా ఉండి వాళ్ళు చట్టం దాని పని చేసుకుపోతున్నారు, ఆయన రిమాండ్లో పెట్టేశారు, ఇది చేశారు, ఇంకా రేపు మొహం చూపించుకోవడానికి చెల్లట్లేదా, అందుకని బయటికి రావట్లేదా, ఏం అర్థం కావట్లేదు. ఇంకొకటి కూడా ఇప్పుడు ఏంటంటే ఆవిడ అందరికన్నా ఇక్కడ నష్టపోయింది ఎవరయ్యా ఉన్నారంటే జానీ మాస్టర్ వైఫ్ అండ్ పిల్లలు, ఆ కుటుంబం, 2 పిల్లలు పాపం, ఒకళ్ళు 7వ క్లాసు ఒకళ్ళు 3వ క్లాసు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆవిడ అంటే ఈవిడ ప్రేమించేటప్పుడు లేకపోతే ఆయనతో రిలేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయన ప్రోద్బలం కావచ్చు లేకపోతే ఈవిడ ఆశ కావచ్చు కెరీర్ మీద, ఏవైనా వాళ్ళు చెప్పుకునేదాన్ని బట్టి. బట్ ఏదైనా కూడా అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, సాటి మహిళ, ఆవిడకి అన్యాయం జరుగుతుందని అనేది ఉండాలి కదా. ఇప్పుడు 16 ఏళ్ళ వయసు అయితే తెలీదా, అవును, పెళ్ళైన వాడితో ఉండకూడదు అనేది విషయం ఆవిడకి తెలీదా, తెలుస్తుంది కదా. 16 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా ప్రతి అమ్మాయికి తెలుస్తుంది పెళ్ళైన మగాడితో ఉండకూడదని. బట్ అయినా కూడా నేను ఉంటున్నాను అంటే నా కెరీర్ కోసం నేను ఉంటున్నాను అంటే నీ కెరీర్ కోసం ఒక కొంప కూలిపోయినా పర్లేదా. సో అది ఆవిడకి జరిగిన అన్యాయం నిజంగా చాలా చాలా పెద్ద అన్యాయం. దానికి యాక్చువల్లీ చెప్పాలంటే ఆవిడ పెట్టాలి కేసు, ఇద్దరి మీద పెట్టచ్చు కేసు, వీళ్ళ వల్ల నా జీవితం అసలు విక్టిమ్ తనే. సో మనం ఇక్కడ ఈయన కరెక్టా ఆవిడ కరెక్టా అని మాట్లాడుతున్నాం,
బట్ జరిగిన అన్యాయం వాడు. ఇంక జరిగిన అన్యాయం ఏదైనా కానివ్వండి, దాని సెక్షన్లు వేరు. అన్నిటికంటే దారుణం ఫస్ట్ మర్డర్, తర్వాత రేపు. ఇవి మన చట్టంలో చాలా దారుణమైన సెక్షన్లు. ఇప్పుడు కొడితే కొట్టాడని పెట్టు, తిడితే తిట్టాడు, బెదిరిస్తే బెదిరించాడని పెట్టు, దేనికి దానికి సెక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా నువ్వు రేప్ అనేది పెట్టేసి పోక్సో పెట్టేస్తే ఇంకా అంటే అరెస్టులు, రిమాండ్లు ఇలాంటివి గట్టిగా పడతాయి. సో తర్వాత మధ్యవర్తులు దూరుతారు, మేము ఏదో రకంగా కేసు మీకు విడిపిస్తాం, నాకు 30 లక్షలు ఇస్తారా, 50 లక్షలు ఇస్తారా, ఇలాంటి డీలింగ్స్ కూడా జరుగుతుంటాయి. అంటే ఒక హెల్తీ పరిణామం కాదు. ఆవిడ అంత అంటే మనం వీళ్ళందరికి ఇప్పుడు హర్ష సాయి కేసులో ఉన్న ఆవిడ, లేకపోతే మన రాజధాని కేసులో ఉన్న ఆవిడ, వీళ్ళిద్దరికి తో ఈవిడ మనం పోల్చలేము. ఈవిడ మీద నాకు ఒక రెస్పెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే నేను బతకలేను, నాకేదో భరణం ఇప్పించండి, ఇల్లు ఇప్పించండి, ఆస్తులు ఇప్పించండి, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వట్లా. దర్జాగా నేను నా పని చేసుకుని బతుకుతా, నన్ను వదిలేయండి, నా మాన నన్ను వదిలేయండి. సరే ఏదో ఉన్నాం చేసాం, ఇప్పుడు నాకు నా జీవితంలో వద్దనుకుంటున్నాను. ఆయన ఏమి అడుగుతున్నట్టు నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇప్పటిదాకా. ఏం లేదా అమ్మాయి జస్ట్ హెరాస్మెంట్ కి సంబంధించిన కేసు తప్ప నా కెరీర్ నాకు కావాలి, నేను ఏదో చూసుకొని బతుకుతాను. ఓకే, సో ఆ విషయంలో రెస్పెక్ట్ ఉంది. కానీ ఆవిడ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద గ్రూప్ కాలే మీకు వచ్చేసిందండి ఇంతమంది. హలో, ఎవరండి? శేఖర్ భాష గారికి అర్జెంట్ గా ఇవ్వాలా కాల్? ఏమంటే మిగతా వాళ్ళు మ్యూట్ అయిపోరా? హలో హలో, హాయ్ మా. హాయ్, నమస్తే అండి. నమస్తే మా, చెప్పండి. ఏం లేదండి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళి చాలా తప్పు చేశారు, అయ్యో చాలా తప్పు చేశారు. నిజంగా ఇదే లైన్ లో ఉంటే అసలు మీకు ఆ ఫాలో వేరు. మీరు అడిగే క్వశ్చన్స్ ఎవరికి రావట్లేదు. మీరు ప్రతి క్వశ్చన్ కి టార్గెట్ చేయండి, అక్కడ హుక్ అవ్వండి అని చెప్తా ఉన్నారు. సరిగ్గా అడగట్లేదు యాంకర్స్ అని అంటా ఉన్నారు, ఎవరు వినిపించుకోలేదు. మీరు మిస్ అయిపోతున్నారు. మిమ్మల్ని మేము మిస్ అయిపోయాం బాగా. కొట్టొచ్చినట్టు ఈ 2 నెలల టైర్డ్నెస్ మీకు అక్కడ కనిపించింది స్క్రీన్ మీద, కొట్టొచ్చినట్టు కనిపించింది. బాగా తీసేశారు. మీరు పార్టిసిపేట్ చేయలేకపోయారు, జెన్యున్ ఉన్నారు, నో డౌట్. కానీ ఆ టైర్డ్నెస్ మీకు తెలిసిపోయింది. అదొకటి చెప్తామనేసి కాల్ చేశాను నేను. కానీ మళ్ళీ గో హెడ్ అంతే, మళ్ళీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. థాంక్స్ మా, థాంక్యూ. వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఓకే, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కంగ్రాట్యులేషన్స్ చెప్పించుకొని నేను ఒక్కనే ఉంటాను. కంగ్రాట్స్ బాబు కోసం. మంజుల గారు థాంక్యూ. అయితే ఏంటి మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి? పాపం నెక్స్ట్ అవకాశాలు ఉండవు, అనవసరంగా తొందరపడింది అని చెప్పి. షార్ట్ లివ్డ్ మెమరీ మా సినిమాలో ఎవరు అంత గుర్తుపెట్టుకోరు. ఇక్కడ కాకపోతే కర్ణాటక లేదా, తమిళనాడు లేదా, లేకపోతే పాన్ ఇండియా లేదా. సో ఎక్కడైనా చేతిలో విద్య ఉన్నప్పుడు ఎవ్వడికి భయపడక్కర్లేదు, ఎక్కడైనా పని చేసుకుని బతికేయచ్చు. అండ్ మీరు ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, ఆయన ఎవరికైనా తలొగ్గి ఎవరికైనా ఇలాంటి ఫేవర్లు ఏమైనా చేసి వచ్చాడా? ఇప్పుడు జానీ మాస్టరే కాదు, ఇప్పుడు చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మగ డాన్స్ మాస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎవరికైనా డబ్బులు ఇచ్చుకుని వచ్చారా, లేకపోతే వాళ్ళ సొంత టాలెంట్ మీదే వచ్చారు కదా. సో ఆడవాళ్ళు అయినంత మాత్రాన ఎవరికో లొంగితేనే మనకి ఛాన్స్లు వస్తాయనుకోవడం తప్పు. నీకు టాలెంట్ ఉంటే ఎవడు నేను ఆపలేడు, అదే నేను చెప్పేది. ఇంకొకటి ఏంటంటే, ఏదో నేను అవకాశాల కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నాను తప్పక అని చెప్పి ఎవరైతే చెప్తారో, అది ఖచ్చితంగా నువ్వు చేస్తున్నది పాపం, తప్పు కూడా. ఒక ఫ్యామిలీని అన్యాయం చేయడమే కాదు, నిజంగా ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఉందనుకుందాం, ఆవిడ ఎవరన్నా సరే ఇదిగో నాకు ఇలాంటి ఫేవర్స్ ఏమైనా చేస్తే నీకు అవకాశం ఇస్తానని అన్నాడు అనుకోండి, చెప్పు తీసి కొడతాను ఇంకోసారి ఇట్లాంటివి అడిగితే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అనుకుందాం. ఈవిడ నా కెరీరే నాకు ఇంపార్టెంట్, సరే మాస్టర్ మీరు ఏదంటే అదే, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఇలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, నికార్సైన నిజాయితీ క్యాండిడేట్స్కి అన్యాయం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఇప్పుడు అసలు మగాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి పోటీకి, ఇది కంప్లీట్గా పోరా అంటారు ఇంకా. సో నేను అనేది ఏంటంటే, వీళ్ళ వల్ల ఒక ఫ్యామిలీకే కాకుండా ఒక డిజర్వింగ్ క్యాండిడేట్కి కూడా అన్యాయం జరుగుతుంది. మనం వీళ్ళిద్దరి కోణంలో చూస్తే వీడి చెడ్డవాడు, అందుకే ఈ లోఫర్ గాడు వీడు, అందుకే ఈ అమ్మాయిని ఎంబడబడుతున్నాడు అని. అండ్ ఈవిడ అయ్యో పాపం విక్టిమ్ అంటున్నా, కాదు విక్టిమ్ గా భావించకూడదు మనం. ఎందుకంటే ఈవిడ వల్ల ఈవిడికి అన్యాయం జరుగుతుంది, ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆవిడ ఆశ ఏదైనా కావచ్చు, అది రైట్ కాదు. నీ టాలెంట్ నీకు ఉద్యోగం ఇవ్వాలి తప్ప
నువ్వు అందంగా ఉన్నావనో లేకపోతే వేరే ఏదో ఎరేసి నువ్వు ఉద్యోగాలు పట్టుకుంటూ అది నా కెరీర్ కోసం నేను చేస్తున్న త్యాగం అన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తే అది మన తప్పు అని సమాజానం ఖచ్చితంగా చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే ఇదే ట్రెండ్ అయిపోతుంది. నిజమే, జానీ మాస్టర్ లాంటి వాళ్ళ దగ్గర రేపు ఇంకెవరైనా జాయిన్ అవ్వడానికి కూడా ఆడపిల్లలు ముందుకు రావడానికి ఇండస్ట్రీకి వెళ్ళడానికి కూడా భయపడుతున్న జానీ మాస్టర్ మీద కాదు నేను చెప్పేది, ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర ఆడపిల్లలు జాయిన్ అవడం అనేది సెకండ్. అయ్యో అమ్మ, ఆ విషయం కూడా మాట్లాడుతున్నాను. ఈవిడ గురించి నేను ఎంత గౌరవంగా అయితే నేను అనుకుంటున్నాను అంటే, ఇట్లా ఈ డబ్బుల కోసం ఇట్లాంటివి ఏం చేయట్లేదు. ఆవిడ దగ్గర విద్య ఉంది, ఆవిడ చేసుకొని బతకొచ్చి, ఎవరి దగ్గర తలగాల్సిన అవసరం లేదు. అది ఆవిడ గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాల్సింది లైఫ్ లో. బట్ అలాగే జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన ఈవిడ కాకుండా మిగతా చాలా మంది కొరియోగ్రాఫర్లు వాళ్ళు చెప్తున్న మాట నేను విన్నా. ఏ రోజు కూడా జానీ మాస్టర్ తప్పుగా చూడలేదు వాళ్ళు. వేరే ఎవరితో కూడా ఇటువంటి బిహేవియర్ లేదు. ఆయన జెన్యున్ గా ఈవిని ప్రేమించాడు, చేసుకుందాం అనుకున్నాడు. మేబీ ఆయన మతం సమ్మతించడం వల్ల కావచ్చు, ఇంకొకరు కూడా చేసుకోవాలనుకున్నాడు. బట్ ఏదైనా ఇవాళ రేపట్లో ఎవరు కూడా ఒప్పుకోరు. మతం సంబంధించినంత మాత్రాన కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా. సో కాబట్టి అమ్మాయిలందరూ కూడా మనం మీడియా ముఖంగా అంటే మీడియానే పెద్ద గురువు. మీరు అలా చేస్తే అది మీ కెరీర్ కోసం మీరు చేస్తున్న త్యాగము ఇలా అనుకుంటారని మీరు అనుకోకండి. మీరు ఒక ఫ్యామిలీకి అండ్ అలాగే డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి మీరు చేస్తున్న పెద్ద అన్యాయం అది. అండ్ నిజంగా పచ్చిగా చెప్పాలంటమ్మా, ప్రాస్టిట్యూషన్ ని పాలిష్డ్ గా చేయడం అది. వాళ్ళు డబ్బులు తీసుకొని పాపం ఒక రోజు కోసం చేస్తారు. వాళ్ళ వల్ల నిజంగా వాళ్ళని పట్టుకొని నానా రకాలుగా రైడ్లు గీళ్ళు చేసి వాళ్ళని చేస్తారు. మరి వీళ్ళు చేస్తున్నది కెరీర్ కోసం అంటున్నారు. ఏదో ఒక లాభం కోసం ఒక లంచం ఇస్తున్నాను. పోనీ ఆ రిలేషన్ అక్కడికి ఆపితే అయిపోతుండే, మళ్ళీ కేసులు ఇవన్నీ, వాళ్ళ కెరీర్ కూడా నాశనం కాలేదు. ఇప్పుడు ఎంత కుటుంబం కల్చర్ అనేది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కావచ్చు, లేకపోతే కాస్టింగ్ కోచ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆపాలి. ఇప్పుడు వీళ్ళు ఇది నేర్చుకున్నారు అనుకోండి, ఫస్ట్ టైం మాత్రమే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సెకండ్ టైం ఏముంది దీనికోసమే కదా, ఫోన్లే ఛాన్సెస్ ఈజీగా వస్తుంది చెప్పి వీళ్ళు నిజంగా నికార్స్ ఉన్న వాళ్ళని కూడా తొక్కేసుకుంటూ అంటే నీ సక్సెస్ అనేది కొంపలను కూల్చుకుంటూ కెరీర్ నాశనం చేసుకుంటూ ఎదుగుతున్నావు నువ్వు. దట్ ఈస్ వెరీ రాంగ్. కరెక్ట్.